మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సినిమా నుంచి? 250 రూపీస్ అండి. 250 రూపాయలు పర్ డే. 250 రూపాయలు, 220, 30 రూపాయలు బైక్ కన్వీనియన్స్ సీతారామరాజు కండి. సీతారామరాజుకి. కానీ 250 రూపాయలు 10 రోజులు చేస్తే 2500. అవును, 10 రోజులు చేస్తే 2500 చెక్కు తీసుకుంటే 2,50,000 చెక్కు తీసుకున్న ఫీలింగ్ అండి నాకు ఫస్ట్ డే. అంటే మనం అనుకున్నది అచీవ్ చేసాం. అప్పుడు ఏంటంటే నా ఫీలింగ్ తెలుసంటే, ల్యాబ్లో నుంచి వచ్చి సినిమా అంటే తెలిసింది కదా నాకు అప్పుడు. 2.5 years చేయగా ఇది మనకి సెట్ అవ్వదు, మనం క్లిక్ అవ్వము, నేను ఫిక్స్ ఇంకా. కానీ ఊర్లో యాక్టర్ అవుతానని చెప్పి వచ్చాను కాబట్టి, కనపడ్డాను, అండర్ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు. ఇప్పుడు సీతారామరాజు అనే ఒక సినిమా చేసి స్క్రీన్లో, ఈ సినిమా ఎలాగో మా ఊరు రిలీజ్ అవుద్ది, రిలీజ్ అయిన తర్వాత ఇంక ఇదే లాస్ట్. ఈ సినిమా తర్వాత వెళ్ళి మళ్ళీ స్కూల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం ఊర్లో, ఇక్కడ మనం ఇదంతా అయ్యే పని కాదు అని నేను డిసైడ్ అయ్యా. ఆ సినిమాలు యాక్ట్ చేసి ఇంకా ఇది చూస్తే చాలు, వాడు యాక్టర్ అవ్వాలనుకున్నాడు, అయ్యాడు అని అందరూ అనుకుంటారు, ఇక పోయి మన పని మనం చేసుకుందామని ఫిక్స్ అయ్యానండి. కానీ సీతారామరాజు రిలీజ్ అయ్యే లోపు నేను 9 సినిమాలు యాక్ట్ చేశాను. నేటి గాంధీ, పంచదార శిలక, ఆవిడే శ్యామల, ఇక ఇవన్నీ స్టిల్ ఫొటోస్ తీసుకొని ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేదండి ఆఫీసు. సో ఇంకా అది పోయింది. ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇక మీకు బ్రేక్ వచ్చిన సినిమా దిల్ అన్నారు కదా, దిల్ వరకు అదే కంటిన్యూ అయిందా, పెరుగుతూ వచ్చింది? దిల్లుకు పెరిగిందండి. దిల్కి 750 అంత ఇచ్చారండి పర్ డే. అసలు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది తీసుకోవటమే. దాంట్లో అమూల్య ఆర్ట్స్, సి కళ్యాణ్ గారి చాలా సినిమాలు చేసి, ఇప్పుడు ఇందాక బలరామ్ అని శ్రీహరి గారితో చేసింది, శుభకార్యం అని ఒక సినిమా, ఇలా చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఇచ్చింది తీసుకునేదండి. దిల్ తర్వాత పెంచుంటారు. దిల్ తర్వాత ఇప్పటికి కూడా ఫైనాన్షియల్ అదే ఈ రెమ్యూనరేషన్ మాట్లాడుకోవడంలో వీక్ అండి నేను. అందుకే ఇప్పుడు 250 సినిమాల్లో డబ్బులు తక్కువ అని ఒక్క సినిమా కూడా నేను వదిలేయాల. అది మంచో చెడో చేసుకుంటూ వెళ్ళిపోయారు. డబ్బులు తక్కువ. ఇప్పుడు కూడా ఎవరన్నా పిలిచి ఏదన్నా రిక్వెస్ట్గా మాట్లాడి, అన్న మీరు చేస్తే బాగుంటుందని మన దాకా ఎవరన్నా వస్తే, అసలు ఇక అది మ్యాటర్ డబ్బులది ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ అండి, అంతే. మాట్లాడుకుని ఇచ్చారా? ఖచ్చితంగా. నాకు ఎక్కడ ఒక్క సినిమా డబ్బులు కూడా పోలేదండి ఇప్పుడు మాట్లాడుకున్నాయి. చాలా హానెస్ట్గా, సిన్సియర్గా, రెస్పెక్ట్గా వచ్చినాయి డబ్బులన్నీ. కాకపోతే నేను అది మైనస్సో ప్లస్సో తెలియదు, కానీ నాకు బార్గెనింగ్ చేసి డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడి డిమాండ్ చేసి తీసుకున్నది లేదు. అలా అని చెప్పేసి మీకు మరి మాట్లాడకుండా తక్కువ ఇచ్చింది లేదు. మీకు ఇంత ఇస్తామండి, మీరు తక్కువ ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇంతే ఇవ్వగలం అని చెప్పి ఇప్పటికి కూడా నేను చాలామంది యంగ్ డైరెక్టర్స్ చేసేస్తుంటానండి. కాబట్టి నాకు డబ్బులు పోయింది లేదు, డబ్బులు డిమాండ్ చేసింది. కాకపోతే దిల్ సినిమా తర్వాత మారింది. ఎంత తీసుకుంటున్నావు నువ్వు, అసలు ఏమీ అడగకుండా ఇది ఇస్తున్నావు అని చెప్పేది నుంచి ఇప్పుడు సినిమా, ఇప్పుడు లక్ష్మీ నరసింహ, దాని తర్వాత మంచి సినిమాలు కదండి. యజ్ఞం ఫుల్ లెంత్ క్యారెక్టర్, దిల్ అయిపోగానే యజ్ఞంలో పెద్ద రాయలసీమ భాష నేర్చుకున్నానండి దానికోసం నేను. అప్పటి నుంచి నువ్వు ఎంత తీసుకుంటున్నావు అంటే నాకు షాక్ అని. ఎంత తీసుకుంటున్నావు? అదే 2,000 ఇస్తాం, 2,500 ఇస్తాం అంటే అసలు 2 లక్షలు తీసుకుంటున్నట్టు ఫీలింగ్. ఇంకా అది అలా వెళ్ళింది, అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళింది. ఎప్పుడన్నా మరీ తక్కువ అనిపిస్తే అది కాదులేండి ఇది ఇవ్వండి అని చెప్పడం. ఇప్పటికి కూడా మీరు ఎంత తీసుకుంటున్నారని అడిగితే కొద్దిగా ఇబ్బంది పడి ఇంత ఇస్తున్నారండి చూడండి అంటే, మనం ఎక్కువ అంటున్నామేమో, ఈ క్యారెక్టర్ పోద్దేమో అనే సెన్సే ఉంటుంది. మళ్ళీ ఫోన్ చేయరేమో వీళ్ళు. 250 రూపీస్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో తీసుకున్నారు. అవును. మీ కెరీర్లో తీసుకున్న టాప్ రెమ్యూనరేషన్ అంటే ఏం తీసుకున్నారు? టాప్ అంటే ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ అని కాదు, కానీ ఒక 50 వరకు వచ్చి ఉంటుందండి పర్ డే. కానీ 25, 30 ఇప్పుడు నేనున్నది యాజ్ ఇట్ ఈజ్గా నేను అడగకుండా ఒక ఆ ఫిగర్ వరకు నేను హ్యాపీ అండి. ముందు ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ సార్, నేను యాక్టరు, నేను తీసుకుంటుంది ఎంత, ఇచ్చేది ఎంత ఒక 3-4 తెలుస్తుంది. అది అంతే. సినిమా చేస్తే ఆ సినిమాలో క్యారెక్టర్ బాగుంటే కొన్ని లక్షల మందికి తెలుస్తుంది అది. ఇప్పుడు నా లైఫ్ స్టైలు మీ దగ్గర 50,000 తీసుకొని నేను 25 అని చెప్పినా, లేకపోతే 25 తీసుకొని 1,00,000 అని చెప్పినా అది ఎవరికి సంబంధం లేదు, ఎవరు దానివల్ల నష్టపోయేది లేదు. క్యారెక్టరు నేను 1,00,000 రూపాయలు తీసుకున్న నా లైఫ్ స్టైల్ మారేది లేదు, 10,000కి చేస్తే తగ్గేది లేదు. అక్కడ వాళ్ళు ఎంతవరకు మనకు ఉపయోగపడతారు, లేకపోతే వాళ్ళకి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది మనీ మ్యాటర్స్ అసలు చూడండి. నేను వాళ్ళు ఎన్ని రోజుల నుంచి స్ట్రగ్లర్గా డైరెక్షన్ చేస్తున్నారు, ఎంత కష్టపడితే ఈ సినిమా వచ్చింది, సరే మనకు వాళ్ళు ఎంత ఇస్తామంటున్నారు అని చెప్పి దాన్ని ఒక చిన్న 2-3 అనాలిసిస్లో నేను ఓకే చేసేసుకొని వెళ్ళిపోతుంటాను. అది ఒకవేళ నా కెరీర్కి మైనస్ అయ్యి ఉండొచ్చు, నేను అదే ప్లస్ ఏమో అనుకుంటున్నాను ఇన్ని సినిమాలు చేయటానికి. అదేలేండి, మంచి మాట. అదే నాకు తెలిసి అదే ప్లస్ అయ్యి ఉన్నది. అదే